రోజులకు 40-50 వేలు అయినాయి మాకు. అది వచ్చే అందులో సగం డబ్బులు కూడా లేవు, డబ్బులు కూడా రావు. కూల డబ్బులు కూడా రావు మాకు. ఏంటంటేనే రైతులు మినిమం 200 మంది వచ్చి పత్తి తీసుకొని మేము బెస్ట్ అయితేనే కొంటామని సీసీ వాళ్ళు ఒక్కటి కూడా సెలెక్ట్ చేసలేడు. 50-60 బండ్లు వస్తే అందులో ఒక 2 బండ్లు సెలెక్ట్ చేసాడు, మిగతా పాస్ కావని అంటాడు. ఈ రైతుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎంత 200 మంది ఉన్నాం మేము, ఎక్కడ అమ్ముకుంటాం మేము? వద్దు అంటే మేము సపరేట్ ఇళ్ళలో ఏమో మా దెబ్బలో మేము పడదాం. ఇక్కడికి వేసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మాకు అది నడవదు, మేము కొనం, మాకేం తెలియదు, అది గవర్నమెంట్ మాకు ఇచ్చింది ఆర్డర్, నాది నౌకరీ అని అంటాడు. ఇక్కడ ఉన్నాయన మీ నౌకరీ అయితే నువ్వు ఎందుకున్నావు? మీ ఆఫీసర్ ఫోన్ చేయండి, ఎవరు వచ్చి వాళ్ళు ఇక్కడికి అయితే ఇప్పుడు 200 మంది రైతులు ఉన్నారు, ఇక్కడ 250 మంది రైతులు ఇక్కడ మాట్లాడతారు. లేదంటే పెద్ద మొత్తం ధర్నా చేస్తాం మేము, రోడ్డు గడ్డ పెట్టి మిల్లు గేటు కొంచెం మూసేస్తాం. సెకండ్ క్వాలిటీ సెకండ్కే పెట్టండి, లాస్ట్ క్వాలిటీకి లాస్ట్ రేటే పెట్టండి. మేము అట్లా అంటలేము కదా, ఆ క్వాలిటీకి పెట్టే రేటు ఈ క్వాలిటీకి పెట్టమని అంటలేము మేము. దయచేసి మమ్మల్ని రైతులను ఇబ్బంది పెట్టకండి. పండించిన పంటకి కూలీలో సరిపోతలేదు, మేము తీసిన పత్తి కూలీలో సరిపోతలేదు, పెట్టిన పెట్టుబడి కాకుండా తీసిన కూలీలో సరిపోతలేవు. ఇప్పుడు అది అమ్మితే కనీసం అమ్మటానికి అయితే ఇక్కడ మేము కొనమని ఒకటే మేమేం చేయాలి? మేము ఎక్కడికి పోయి అమ్ముకోవాలి చెప్పండి? లేదా రోడ్డు మొత్తం కింద తోలిచ్చి తగలబెడతాం మేము పత్తి మొత్తం, ఒక్కటి కూడా ఇంటికి తీసుకుపోం. దయచేసి అధికారులు ఏమైనా స్పందించి మాకు పత్తి కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాం మేమందరం.